బహుశా అఖిల్ వాళ్ళు కేసు పెట్టారు కదా, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతాడేమో. దానికి సంబంధించిందైతే అఖిల్ బాబు గారితో మాట్లాడాలి. నాకెందుకు ఫోన్ చేశాడు? ఎందుకు ఫోన్ చేశాడో మాట్లాడితే కదా తెలిసేది. నువ్వు అతనితో మాట్లాడడం వల్ల, అతను చెప్పింది వినడం వల్ల పోలీస్ కేసుకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. మాట్లాడు. సరే. హలో. హలో చెల్లెమ్మా, బాగున్నావా? వరుసలు కలపొద్దు. ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. నా మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది. ఉంటుంది, నేను అలా చేసినందుకు ఆ మాత్రం కోపం ఉంటుంది. నేనేదో నీకు అన్యాయం చేశాననుకుంటున్నావు, కానీ నేను నీకు చాలా మేలు చేశాను. మీరు మేలు చేశారో కీడు చేశారో తర్వాత, ముందు ఇప్పుడెందుకు ఫోన్ చేశారో చెప్పండి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా ఫోన్లో చెప్పే విషయం కాదది. నువ్వొకసారి మా ఇంటికొస్తే వివరంగా చెప్తాను. ఆ విషయం తెలుసుకోవడం వల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది. నా మాట విని వెంటనే బయలుదేరి మా ఇంటికి రా. అంత వివరంగా చెప్తా. మీరేం చెప్పొద్దు. అది కాదు శ్యామా, నేను చెప్పేదేంటంటే, ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి మీ ఇంటికి రానుగాక రాను. ఇంకెప్పుడు నాకు ఫోన్ కూడా చేయొద్దు. వాళ్ళింటికి వెళితే ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడంట. రమ్మంటున్నాడు నన్ను. పోనీ వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా, ఆ విషయం మనకు ఉపయోగపడచ్చు కదా. నేను అమాయకురాలనే కావచ్చు, ఒకసారి మోసపోయే ఉండొచ్చు. అంత మాత్రాన ప్రతిసారి అతని చేతిలో మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. ఏంటి సార్, ఆ అమ్మాయి ఇక్కడికి రానుందా? అవును సుందర్, మాయ మాటలు చెప్పి శ్యామాని ఇక్కడికి పిలిపిద్దాం అనుకుంటే రాను అని గట్టిగా చెప్పింది. ఏం చేయాలి ఇప్పుడు? శ్యామ ఇక్కడ రాకపోతే మీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా సార్. అవును, వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేద్దాం సార్? అదే ఆలోచిస్తున్నాను. అవునా, శ్యామ మల్లికార్జున్ని కలవను అంటుందా? అవును. అదెళ్ళి మల్లికార్జున్ని కలవకపోతే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఏం చేయాలి ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను. శ్యామాని మల్లికార్జున్ ఎలాగో అలా కలిసేలా చేయాలి. పోనీ ఏదో ఒక షాపింగ్ వంక పెట్టుకుని నువ్వు శ్యామాని తీసుకుని బయటకు వెళ్ళకూడదు? నేను శ్యామని షాపింగ్ కి తీసుకువెళ్తాను అంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉండుంటుందని అఖిల్కి గ్యారెంటీగా డౌట్ వస్తుంది. ఎవ్వరికి డౌట్ రాకుండా మన ప్లాన్ అమలు చేయాలి అంటే శ్యామ తనంతట తానే బయటికి వెళ్ళాలి, లేదా తగిన కారణంతో బయటికి వెళ్ళాలి. ఒక ఐడియా. ఏంటి? రూపారాణి ఊరెళ్తోంది. కార్లో రూపారాణిని తీసుకుని బస్టాండ్కి వెళ్లి రూపారాణిని బస్సెక్కించిరా అని శ్యామకి చెప్పి శ్యామని బయటికి పంపిద్దాం. గుడ్ ఐడియా. శ్యామ బస్టాండ్కి వెళ్లిన తర్వాత ఆ బస్టాండ్ మీదకి ఒకవైపు నుంచి మల్లికార్జున్ అనే బాణాన్ని, మరోవైపు నుంచి అఖిల్ అనే బాణాన్ని వదులుదాం. దాంతో శ్యామ బతుకు బస్టాండ్ అయిపోతుంది.
వాడు ఖచ్చితంగా శ్యామ కోసమే వచ్చి ఉంటాడు. కానీ శ్యామ మాత్రం వాడిని కలవడానికి వచ్చి ఉండదు. మీరేదో పొరపాటు పడి ఉంటారు. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. అనయ్య, మనం వెంటనే గుడికి వెళ్దాం. వాడేదో శ్యామకి కీడు తలపెట్టేలా ఉన్నాడు. అవునా? త్వరగా వెళ్దాం పదరా. అఖిల్ వస్తున్నాడు. గుడ్. వాగర్థాయో సంపృక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏమ్మా, అర్చన చెయ్యాలా? అవునండి. వీళ్ళది అయిపోగానే మీది చేస్తానమ్మా. ఈలోగా మీరెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. అలాగేనండి. శ్యామ, ఆ పూల్ సజ్జెందుకు అక్కడ పెట్టు. అక్కడ పెట్టి వెళ్ళమ్మా, పర్వాలేదు. అలాగేనండి. నువ్వు మీ ఆయనతో కలిసి గుడికి రావాలని అనుకున్నావు. పాపం అఖిల్కి రావడానికి కుదరలేదు. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే రావడానికి కుదరకపోయినా ఏదో ఒక రకంగా వస్తారు. మీ ఆయన్ని వచ్చేలా చేసేది ఆ దేవుడు కాదే, నేను చేస్తున్నా. ఇక ప్రదక్షిణాలు నా వల్ల కాదమ్మా. కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు పూర్తి చేసుకుని రాపో. అలాగే గురువమ్మ. మీరెలా చెప్తున్నారు? అంటే ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. ఏమండి? నువ్వు మాట్లాడద్దు శ్యామ, నువ్వు మాట్లాడద్దు. వీళ్ళు నీ మీద అర్థం పర్థం లేని అడ్డమైన నిందలు వేస్తున్నారు. నిందలు మోయడం, మాటలు పడ్డం నీకు బాగా అలవాటైపోయింది. భరించడానికి కూడా ఓ హద్దుంటుందని చెప్పాను. నువ్వు అలా చూస్తూ ఉండు. అది నింద అని, నువ్వు నిప్పు అని నేను నిరూపిస్తాను. నిరూపించాలంటే ఫోన్ చూడాలి కదా.
ఈ పాటికి ప్లాన్ ప్రకారం అఖిల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు గురువమ్మ మల్లికార్జున్. చూడఖిల్, ఇదే మల్లికార్జున్ నెంబరు. ఈ నెంబర్ మల్లికార్జున్ నెంబరే అని గ్యారంటీ ఏంటి? అంత డౌట్ ఉంటే నాకొకసారి రింగ్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడైనా నమ్ముతావా శ్యామతో నేను ఫోన్లో మాట్లాడాను అని? నిజమేనండి. ఆయన నాకు ఫోన్ చేసిన మాట నిజమే. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెబుదామని అనుకున్నాను, కానీ మీరు ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉంటేను. నువ్వు హడావిడిగా లేకుండా తీరిగ్గా ఉంటే మాత్రం ఇలాంటి విషయాలు నీకు చెప్తుందా ఏంటి? నేను మల్లికార్జున్తో ఫోన్లో మాట్లాడాను, అతన్ని డబ్బులు అడిగాను, ఆల్రెడీ అతను నాకు రాత్రి డబ్బులు పంపించాడు. ఆ డబ్బు నాకు అందలేదు అని నీకు ఎలా చెప్తుంది అఖిల్? రాత్రేంటి, డబ్బులు పంపించడం ఏంటి? శ్యామ తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని నాకు రాత్రి కబురు చేసింది. రాత్రి ఒక మనిషికి డబ్బులిచ్చి మీ ఇంటికి పంపించాను. అతను శ్యామను కలిసి డబ్బులిద్దామనుకునే లోపలే ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచారట. ఇవ్వడం కుదరక పారిపోయి వెనక్కొచ్చేశాడు వాడు. శ్యామకి ఇవ్వడం కోసం తెచ్చిన డబ్బులు కూడా ఎక్కడో పారేసుకుని వచ్చాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అది చూడండి నోట్ల కట్ట. ఏమండి 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 దయచేసి ఆగండి, మీకు దండం పెడతాను, ఆగండి. ఆ మల్లికార్జున్ చెప్పిందంతా అబద్ధం అండి. కావాలని తను కుట్ర చేసి అందులో నన్ను ఇరికించాడు. దయచేసి
నన్ను నమ్మండి. నమ్మాను, నిన్ను చాలా నమ్మాను. పెళ్ళప్పుడు నువ్వు కూడా మల్లికార్జున్ చేతిలో మోసపోయావని నమ్మాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక మమ్మీకి నువ్వు నచ్చకపోయినా నీ మెళ్ళో తాళి కట్టాను కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఆ ఇంటి కోడలువని నమ్మాను. ఆ ఇంట్లో నీకు స్థానం కల్పించాను. నీ ఖర్చులకి డబ్బులు అవసరం అవుతాయేమో అని లాకర్కి నీకిస్తున్నప్పుడు నువ్వు వద్దు అంటే నువ్వు డబ్బు మనిషివి కాదు అని నమ్మాను. నువ్వు డబ్బుకి ఆశపడే మనిషివి కాదు అనుకున్నాను. నీకు ఫోన్ కొనిచ్చినప్పుడు నాకెందుకండి ఫోను అంటే నువ్వు అమాయకురాలువని నమ్మాను. ఫోన్ వల్ల ఉపయోగాలు, దాన్ని ఎలా వాడాలి అనేది నీకు అర్థమయ్యేలా చెప్పాను. ఫోన్ వద్దన్న నువ్వు ఆ ఫోన్ని మల్లికార్జున్తో మాట్లాడడానికి ఉపయోగించావు అని ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు డబ్బు మనిషివి కాదు అనుకున్న మేము నిన్ను సరిగ్గా చూడడం లేదని అబద్ధాలు చెప్పి ఆ మల్లికార్జున్ దగ్గర నువ్వు డబ్బులు గుంజుతున్నావు అని ఇప్పుడు నమ్ముతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఆ ఇంటి కోడలవని నమ్మిన నేను మల్లికార్జున్తో కలిసి మా ఇంటిని కూల్చడానికే నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావని ఇప్పుడు నమ్ముతున్నాను. మల్లికార్జున్ చేతిలో నువ్వు కూడా మోసపోయావని నమ్మిన నేను నువ్వు మల్లికార్జున్ కలిసి నన్ను మోసం చేస్తున్నారని ఇప్పుడు నమ్ముతున్నాను. నా జీవితాన్ని నాశనం చేయడంతో పాటు పాపం నీతో పెళ్లి కుదుర్చుకున్న పాపానికి ఆ గోపాల్ జీవితం కూడా నాశనం చేశావని ఇప్పుడు నమ్ముతున్నాను. రే అఖిల్, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశపడకు. ఇది ఆవేశం కాదన్నయ్య, జరిగిన మోసాన్ని తట్టుకోలేని ఆక్రోశం. నేనేదైనా భరించగలను గాని నమ్మక ద్రోహాన్ని మాత్రం భరించలేను. అఖిల్ ప్లీజ్ అరవకు. మనం రోడ్డు మీద ఉన్నాం, కొంచెం కంట్రోల్ అవ్వు ప్లీజ్. ఎలా కంట్రోల్ అవుతానన్నయ్య? ఎలా కంట్రోల్ అవుతాను? ఇంత మోసం చేశా కూడా ఇంకా ఇప్పుడు నన్ను నమ్మండి అని నా వెంట పడుతుంటే, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తుంటే హౌ కెన్ ఐ కంట్రోల్? అరే ప్లీజ్ అఖిల్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. నా మాట విను ప్లీజ్. ఏదో అయినట్టుంది. ఏమోనే. ప్లీజ్ అఖిల్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదరా. ఏంటన్నయ్య తను చేసింది తప్పు? అశోక్ ఒక్కడు తీసుకెళ్లేలా లేడు. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. వెనకాల నువ్వు కార్లో వచ్చేసే సరేనా? అఖిల్ పద. అఖిల్, అఖిల్ ప్లీజ్ పద. రా. నా మాట విని పదరా. మోసం చేసిందన్నయ్య. ప్లీజ్ అఖిల్ కూర్చో. అఖిల్ శ్యామకి కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆ నెంబర్ ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆ మల్లికార్జున్ శ్యామకి ఎలా ఫోన్ చేసుంటాడు? ఎలా చేసేదే ఉంది? శ్యామ అనే ఆ నెంబర్ తనకి పంపించిందని ఆ మల్లికార్జున్ చెప్పేశాడు. ఆ మల్లికార్జున్ చెప్పింది నిజమన్న గ్యారంటీ ఏంటి? వాడు ఎవరి ద్వారానో నెంబర్ తెలుసుకుని ఉండొచ్చు కదా. ఏమో, మన ఇంట్లో వాళ్లే ఎవరైనా ఆ నెంబర్ మల్లికార్జున్కి చేరవేసి ఉండొచ్చు కదా.
అంటే ఎవరు చేరవేసుంటారనుకుంటున్నారు మామయ్య గారు? నువ్వు చేరేసావని మాత్రం అనుకోవట్లేదులే. మరి నేను చేరవేశాను అనుకుంటున్నారా అన్నయ్య గారు? నీ గర్భగుడిలో వెలుగుతున్న ఈ అఖండ దీపం మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా, ఇదంతా ఆ మల్లికార్జున్ గోపాల్ కలిసి చేసిన కుట్ర అని నిరూపించేంత వరకు, నా మీద పడ్డది కేవలం నింద మాత్రమే అని అఖిల్ బాబుకి అర్థమయ్యేంత వరకు, నేను నిర్దోషిని అని అఖిల్ బాబు నమ్మేంత వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. అర్థమైంది ఐశ్వర్య. ఒకసారి మనం శ్యామ విషయంలో తప్పు చేశాం కదా, అందుకనే ఇలా అనుమానిస్తున్నట్టున్నారు మీ మావయ్య గారు. నేనేం మిమ్మల్ని అనుమానించట్లేదు. మన పనివాళ్ల ద్వారా మల్లికార్జున్ ఆ నెంబర్ తెలుసుకొని ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. ఈ లోపలే మీరు భుజాలు తడుముకున్నారు. నిజమే మామయ్య గారు, మీరు చెప్పినట్టు పని వాళ్ల ద్వారానే నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడే అనుకుందాం. వాడు ఫోన్ చేసిన విషయం శ్యామ ఇంట్లో వాళ్ళకి చెప్పాలిగా. ఇంటి పెద్దయిన మీకు ముందు ఆ విషయం చెప్పాలి కదా. కనీసం అఖిల్తో అయినా చెప్పాలిగా. అదే పాపం, అఖిల్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. వాడు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పలేదని చెప్పి శ్యామని బాగా నిలదీశాడు. శ్యామ ఏమో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, తర్వాత చెప్దాము అని అనుకున్నానని చెప్పింది. శ్యామ చెప్పింది అబద్ధం తెలిసి ఆ మాటల్ని అఖిల్ బాబు ఏం నమ్మలేదు. అయినా మన శత్రువుకి సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎవరైనా తర్వాత చెప్దామని అనుకుంటారా? శ్యామ అలా అబద్ధం చెప్పేసరికి అఖిల్ బాబుకి శ్యామ మీద కొద్దిగా మొదలైన అనుమానం కాస్త రెట్టింపైపోయింది. మన ఇంటికి ఒక దొంగొచ్చాడు అనుకున్నాం కదా, వాడు దొంగ కాదు, శ్యామకి డబ్బివ్వడం కోసం వచ్చిన మల్లికార్జున్ మనిషి అని అర్థమయ్యాక రెట్టింపైన అనుమానం కాస్త 4 గింతలయ్యింది. ఏంటి రాత్రొచ్చింది మళ్ళీ? కరెక్ట్గా చెప్పావమ్మా. ఆ రోజు నేను ఆ టైంకి లేస్తానని, తనని చూస్తానని, తనని ఆపుతానని శ్యామకి తెలియదు కదా. నా దగ్గర మార్కులు కొట్టేయడానికి, అలా నటించింది అనుకోవడానికి. అవును, శ్యామ అలా నటించే మనిషి కాదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. నా వల్ల ఏ ఒక్కరు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. శ్యామ అలా నాటకాలాడే మనిషి కాదు. అప్పుడు కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంది, కానీ నా కోసం ఆగిపోయింది. ఓకే మామయ్య గారు,
అవన్నీ నిజమే అనుకుందాం. నిజంగానే గుళ్ళో జరిగిన దానిలో తను తప్పు లేనప్పుడు శ్యామ ధైర్యంగా ఇంటికెందుకు రాలేదు? జరిగిన దానిలో తన తప్పు లేదని మన ఎదురుగా నిలబడి ధైర్యంగా ఎందుకు చెప్పలేదు? ఆపండి. అందరూ తలా ఒక మాట మాట్లాడకండి. ఏదో పని మీద వెళ్తున్నాను అని, ఆ పని చూసుకుని వస్తాను అని డ్రైవర్తో చెప్పింది కదా. ఆ పని చూసుకునే వస్తుంది. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తుంది. సరేనా? రావాలి. శ్యామ తొందరగా ఇంటికి రావాలి. శ్యామ వస్తే గాని, శ్యామను చూస్తే గాని నా మనసు కుదుట పడేలా లేదు. ఒంటరి ఆడపిల్ల ఇలా బయట ఉండడం క్షేమం కాదు. నేను ఒంటరి దాన్ని కాదు. నాకు నా కన్నయ్య తోడుగా ఉన్నాడు. కన్నయ్య ఉన్నాడుగా, కంగారెందుకు? ఇంతకీ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఆ మల్లికార్జున్ చేసిన కుట్రని నిరూపించాలి అనుకుంటున్నాను. నేను నిర్దోషినని నిరూపించుకోవాలనుకుంటున్నాను. నా మీద కొండంత నమ్మకంతో ఉన్న అఖిల్ బాబుకి నా మీద అనుమానం కలిగేలా చేసి అఖిల్ బాబు మనసుని బాధ పెట్టాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబుని నేను మోసం చేశాను అన్న భ్రమని కలిగించాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబుతో పాటు నేను గోపాల్ని కూడా మోసం చేశానని అఖిల్ బాబుని నమ్మించాడు ఆ మల్లికార్జున్. అఖిల్ బాబు బాధని పోగొట్టి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటాను. నేను మోసం చేశాను అన్న భ్రమలో ఉన్న అఖిల్ బాబు ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి అంటే ఆ మల్లికార్జున్ చేసిన కుట్రలని నిరూపించాలి. నిరూపిస్తాను. నేను అఖిల్ బాబుని మోసం చేయలేదు. గోపాల్ని కూడా మోసం చేయలేదు. మల్లికార్జున్ గోపాల్ కలిసి మన ఇద్దరిని మోసం చేశారు అని అఖిల్ బాబుకి నమ్మకం కలిగించాలి. కలిగిస్తాను. జరిగిన కుట్రకి సంబంధించి సాక్ష్యాధారాలు సంపాదించి అందరి ముందు పెడతాను. జరిగిన దాంట్లో నా తప్పు లేదు అని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఇదంతా చేస్తున్నది అత్తింట్లో స్థానం సంపాదించుకోవడానికి కాదు. అంతలా నమ్మిన అఖిల్ బాబు మనసులో స్థానం నిలబెట్టుకోవడానికే. పాపం అఖిల్ బాబు జరిగిన దానికి ఎంతో బాధపడుతూ ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను అని నమ్మినా కూడా నమ్మక తప్పని పరిస్థితుల్లో ఆ మల్లికార్జున్ మాటలు నమ్మారు అఖిల్ బాబు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే నమ్మి తీరుతారు. అలాగే అనుమానపడతారు. ఆ అనుమానపు మంచు తెరలు కరిగిపోయేలా చేస్తాను. ఆ అబద్ధాల అడ్డుగోడలు బద్దలు కొడతాను. ఆ కుతంత్రాలు కుట్రలు కుళ్ళు కడిగి పారేస్తాను.